నమస్కారం. మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న కంబాల బంగారు వరలక్ష్మి కానుక 4 పంపిణీ కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు వరలక్ష్మి కానుక పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తూ పెద్ద సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే బంగారు వరలక్ష్మి లక్కీ డ్రా కార్యక్రమంలో మహిళామణులు భారీగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా 4,000 మంది మహిళలకు బంగారు రూపులు అందజేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా లక్కీ డ్రాలో బంగారు రూపు రాని మహిళలు నిరాశ చెందకుండా వారికి పట్టుచీరలు బహుమతిగా అందజేశామని తెలిపారు. ప్రతి మహిళ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కంబాల శ్రీనివాసరావు వివరించారు. సేవా కార్యక్రమాలే తనకు నిజమైన సంతృప్తిని ఇస్తాయని పేర్కొన్న ఆయన మతాలకు కులాలకు అతీతంగా సమాజ సేవ చేయటమే తన లక్ష్యమని, తన శక్తికి మించిన సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు కూడా నిర్వాహకుల సేవాభావాన్ని అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ కూడా సుపరిచితమే. 4 సంవత్సరాల నుంచి కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమం 2022-23 నుంచి మొదలుపెట్టి ఇది బంగారు వరలక్ష్మి కానుక 4 అంటే ఈ సంవత్సరానికి ఇది 4 అవుతుంది అనే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ, దీనికోసమే కాకుండా ప్రత్యేకమైన ఇంకో కార్యక్రమం విస్తారంగా చేపట్టడం జరిగింది. అది కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా 22 గ్రామాలకు 30 గ్రామాల వరకు కూడా ఇప్పుడు దాకా 50,000 పట్టు చీరలు ఆ ప్రోగ్రాం పీరియడ్ పంచిపెట్టడం జరిగింది. కొన్ని గ్రామాలని జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఎన్నుకుని ఆయా గ్రామాల్లో ఇది వరకు లాటరీ విధానం ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సంపూర్ణంగా ఒక గ్రామాన్ని ఎన్నుకుంటే ఆ గ్రామానికి ప్రత్యేకించి కూడా పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. చాలా నాణ్యమైన పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. మహిళల యొక్క కళల్లో ఆనందోత్సవాలు అయితే మాత్రం నాకు చాలా ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కిర్లంపూడిలో హైయెస్ట్ 6,000 పట్టు చీరలు ఒకే రోజులో ఉదయాన 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అలాగే స్టేజ్ మీద నిలబడి అందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. చాలా ప్రతిబంధులు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 11వ తారీఖు స్టార్ట్ చేసి 2వ తారీఖు వరకు కంబాల కానుక వనితల వేడుక అనే పట్టు చీరల కార్యక్రమాన్ని విస్తారంగా ఇస్తూ 50,000 పట్టు చీరలు పంచిపెట్టడం జరిగింది. ఇకపోతే 3వ తారీఖు నుంచి గోకవరం మొదలుపెట్టి 4వ తారీఖున గోకవరం మండలంలో ఇస్తూ మండల గ్రామాలకు ఇస్తూ, అలాగే ఈ రోజున ఇందుకూరుపేటలో మేము ఈ బంగారు వరలక్ష్మి కానుకను స్టార్ట్ చేశాం. ఇలాంటి తాజా వార్తలు, స్థానిక విశేషాలు, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన్నెంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.